వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ సిద్ధమైందని ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి వెల్లడించారు. సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రథమ ఆకర్షణగా నిలవనుందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని పున్నమిఘట్ సమీపంలో గల బబూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాటర్ ఫాల్స్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథి బబ్బూరి భూపాల్, ఎగ్జిబిషన్ ప్రొప్రైటర్ జి మోహన్ రావు, ఎగ్జిబిషన్ మేనేజర్ పి కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రదర్శన మే 1వ తేదీ నుంచి జూన్ 17 వరకు కొనసాగుతుందన్నారు. కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రథమ ఆకర్షణగా నిలవనుందన్నారు. వేసవి సెలవుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100కు పైగా వాణిజ్య స్టాళ్లు ఉన్నాయని, జ్యువెలరీ, గాజులు, పాదరక్షలతో పాటు చిన్నారులు, పెద్దల కోసం వాటర్ బోట్స్, జెయింట్ వీల్, కొలంబస్, టోరా వంటి అత్యాధునిక రైడ్లను అందుబాటులో ఉంచామన్నారు. సందర్శకుల కోసం నోరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఫుడ్ కోర్ట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. భద్రతా పరంగా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరియు అగ్నిమాపక శాఖల అధికారుల సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలను సిద్ధం చేసినట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫర్ నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. దుబాయ్ వాటర్ ఫాల్స్తో విజయవాడ నగర ప్రజలకు ప్రత్యేక ఆకర్షణతో రకరకాల అమ్యూజ్మెంట్తో వివిధ ఫుడ్ ప్రొడక్ట్స్తో ఈ సమ్మర్ని అలహరించడానికి జీవన్ సాగర్ వారు ఈరోజు ఇక్కడ సమ్మర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అదే మీరు చూస్తున్నారు కదా, కొత్తదనం, అందరూ పిల్లలు ఎలాగా ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సమ్మర్ ఎగ్జిబిషన్ అలహరిస్తుందని చెప్పి ఈ చల్లని వాతావరణంలో నదీ తీర ప్రాంతంలో అందరికీ ఈ సమ్మర్లో బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఈరోజు జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బబ్బూరి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విజయవాడలో మొట్టమొదటిసారిగా పున్నమి ఘాట్ పక్కన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో విజయవాడ ప్రజలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మరి దాదాపు 200 అడుగుల్లో సుమారుగా 50 అడుగుల ఎత్తుల నుండి కొండ నుంచి కిందకు పడిగే ఓ జలపాతంలాగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ని మేము నిర్మించడం జరిగింది. ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కృత్రిమైనటువంటి ఒక జలపాతం అని చెప్పుకోవాలి. అదేవిధంగా విజయవాడ వేసవి సెలవుల్లో విజయవాడ ప్రజలందరికీ సేద తీరడానికి ఒక బబ్బూరి గ్రౌండ్స్ అనేది ఒక వేదిక అయింది. అదేవిధంగా విజయవాడ సందర్శకులను అలరించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి యొక్క ఎగ్జిబిషన్ని మన బబ్బూరి గ్రౌండ్లో ఈ నెల మే 1వ తారీఖు నుండి అదేవిధంగా ఈ జూన్ 17వ తారీఖు వరకు ఈ యొక్క ప్రదర్శన నిర్వహించబడుతూ ఉంటుంది. విజయవాడ ప్రజలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మరి యొక్క ప్రదర్శనను వీక్షించి ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్స్లో దాదాపుగా 100కు పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, చెప్పల్స్, అనేక రకమైనటువంటి స్టాల్స్ యొక్క ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జెయింట్ వీల్, కొలంబస్, సెలంబో, అదేవిధంగా చిల్డ్రన్ రైడ్స్, వాటర్ బోట్, టోరా, సెలంబో అనేటువంటి అమ్యూజ్మెంట్స్ రైడ్స్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఫుడ్ కోర్ట్స్, శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ, పాపడ్ స్టాల్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, శ్రీ విజయలక్ష్మి చాట్ బండార్, అనేక విధమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ ఒక బబ్బూరి గ్రౌండ్లో ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ఒక ఎగ్జిబిషన్కి వస్తారని ఆశిస్తున్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఈ యొక్క ఎగ్జిబిషన్లో పూర్తి స్థాయి ఫైర్ ఎక్విప్మెంట్స్, పూర్తి స్థాయి దాదాపుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు ఏదన్నా సంఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనేలాగా కలెక్టర్ గారు కానివ్వండి, స్థానిక కమిషనర్ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వరకు వారి సూచనల మేరకు 5 ఫైర్ ఎగ్జిట్లు, ఫైర్ ఎగ్జింటర్స్, ఫైర్ బకెట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అధినేతని, మా హెడ్ ఆఫీసు గుంటూరు. ఈ బబ్బూరి గారి గ్రౌండ్లో భూపాల్ గారు మాకు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం మాకు గ్రౌండ్ వేయటం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా వేసిన సెట్టింగ్ వేయకుండా రకరకాల సెట్టింగ్స్, అంటే ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ వాటర్ ఫాల్ అనేది పెడతాం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన విజయవాడ ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో ఎన్నో ఎగ్జిబిషన్లు వస్తుంటాయి, కానీ ఇలాంటిది ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టాలకి ఓర్చుకొని ఈ వాటర్ ఫాల్ నిర్మించడం జరిగిందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సాయంకాలం ఎంటర్టైన్మెంట్ చేస్తారని కోరుతున్నాం.